అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారంటీ పథకాలు అమలు అవుతున్నాయా లేదా అనే కోణంలో ఈరోజు ఆంధ్రప్రభ డిజిటల్ టీవీలో స్పెషల్ డ్రైవ్. ఇందులో భాగంగా ఈ యొక్క ఏరియాలో ఉన్నాం. వీరు కొందరు ఉన్నారు ఇక్కడ. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళ పరిస్థితులను. అమ్మ నమస్తే అమ్మ. మీ పేరు ఏం పేరమ్మా? షాజహాన్. షాజహాన్. అంటే మీకు మామూలుగా పెన్షన్ వస్తుందమ్మా? మీకు వస్తుంది. ఎన్ని వేలు వస్తుందమ్మా? 3000. 3000 వస్తుంది. అంటే మామూలుగా గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని వేలు ఇస్తా అని చెప్పిన ఎన్నికల 4000 ఇస్తా అన్నారు, ఇయ్యలే ఇంకా. ఇప్పుడు ఇల్లు మీ మామూలుగా కొంచెం దీన స్థితిలో ఉంది కదా, ఇందిరమ్మ ఇల్లుకి ఏమైనా అప్లై చేసుకున్నారా? చేసుకుంటే రాలేదు, ఇవ్వనన్నారు. మీకు స్లాబ్ ఉన్నది ఇయ్యరన్నారు. అసలు మీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే మీరు ఏం చేసుకుంటారు? నేను కూలి పని చేస్తా. అదే ఆ పరిస్థితులలో మీకు మా ప్రభుత్వం నుంచి పథకాలు రాకపోయేసరికి ఏమనిపిస్తుంది మీకు? బాధ అనిపిస్తుంది. మామూలుగా ఇంకొకటి మహాలక్ష్మి పథకంలో రేవంత్ రెడ్డి 2500 నెలకిస్తా మహిళలకు అన్నాడు కదా, వస్తలేవు. ఈ 6 గ్యారెంటీలలో ఏదైనా ఏది వాడాలి? ఆర్టీసీ బస్సు మహిళలకు ఫ్రీ కదా, అది ఒక్కటే ఫ్రీ. అదొకటి మీరు ఎప్పుడైనా వాడుతున్నారు? వాడలే, పోలే మేము ఇంతవరకు. బస్ ఎక్కలేదు. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి సిలిండర్ ఇస్తా అన్నాడు ఎన్నికల, అది కూడా ఇవ్వలేదు. మీరు ఏమనుకుంటారు? 9 డబ్బులు బాగానే తీసుకుంటాను, 920, 30 తీసుకుంటాను. గ్యాస్ది పెట్టిన కాంచెలు ఏం 500కి ఇవ్వలే గ్యాస్. మరి మనకి ఇస్తే ఎట్లుంటుంది అని అనుకుంటారు? మరి ఇస్తే బాగుంటుంది అనుకుంటారా? ఎందుకు ఇస్తలేనని మీ ఆలోచన ఏ విధంగా ఉంది? అంటే మామూలుగా అంటే ఇప్పుడు మీకు కావాల్సిన అవసరం అమ్మ 2500 ఇస్తా అంటేనే ఓటేసింది. అవును, అసలు రావట్లేదు కాబట్టి మీరు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితికి తక్కువ గ్యాస్ ఇచ్చినా బాగుండేది. ఒక బస్సు ఫ్రీయే పెట్టిండ్రు, అంతే, ఏం లేదు. మాకు కేసీఆర్ ఉన్నప్పుడే రోడ్లు వచ్చినాయి, నల్లాలు వచ్చినాయి, అన్ని బెనిఫిట్ బాగుండే, చాలా మంచిగా వచ్చినాయి. కేసీఆర్ అప్పటి నుంచే ఫ్రీ బియ్యం ఇంకా ఇస్తాండ్రు. ఇప్పుడు మారలేదు, ఈ కాంగ్రెస్ వచ్చిందని మారలేదు, అవే ఇస్తుండ్రు. మొన్న 3 నెలల బియ్యం ఇచ్చిండ్రు వీళ్ళు, అంతే. కేసీఆర్ ఉన్నప్పుడే ఫ్రీ బియ్యం అప్పటి నుంచి ఫ్రీ ఇచ్చిండ్రు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఇంకో వ్యక్తి ఉన్నారు, అతనితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఏం పేరు అండి మీ పేరు? పాషానా? మామూలుగా పింఛన్ వస్తుందా అండి మీకు? పింఛన్ అప్లై చేసాను, ఇంత పింఛన్ అంటే మీ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటిది అసలు? నడవరాదు, కాలు చేయి పక్షాలు వచ్చినాయి. పింఛన్ ఎప్పుడు అప్లై చేసాం, కాంగ్రెస్ గెలిచినప్పుడే అప్లై చేసాం. ఎక్కువ గుళ్ళ అప్పని చెప్పి దిక్కులేడు. ఇప్పుడు హన్మకొండలో గెలిచి ఎమ్మెల్యే ఒక్కసారి ముఖం చూపెట్టలేడు. ఈ కాలం మొత్తం ఆయనకే పోయిందనగా, ఆయన ఉన్నాడా ఒక్కసారి కూడా గెలిచిన కానీ బయటికి పోయి పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నావు. పరిస్థితి ఉన్నప్పుడు నీకు పింఛన్ వస్తే కొంచెం ఆశ అవుతుంది అనుకుంటాను. పింఛన్ రాసుకోవాలి, పింఛన్ వస్తలేదు. మీరు ఏం కోరుకుంటా, ఏం అడుగుతారు మరి? మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఏం అడుగుతారు? ఏం అడిగా పింఛన్ వస్తలేదు. పింఛన్ ఇస్తే మంచిగా ఆసర అవుతుంది, ఆసర అవుతుంది. కొంచెం పరిస్థితి బాగాలేదు. కరెంట్ బిల్లు వస్తుందా మీకు? 200 యూనిట్ల కరెంట్ బిల్లు ఫ్రీగా వస్తుందా? చెప్పిన కానీ వస్తలేదు. అది అంతా గ్యారెంటీలలో మీ ఇంటికి ఏది కూడా మీరు వాడకం చేస్తలేరు అసలు? ఇక ఇంత ఏ గతి లేదు. ఇక్కడ మరో అవ్వ ఉంది. ఇక్కడ నీ పేరేం పేరమ్మా? సుశీల. సుశీలనా? మామూలుగా అన్నం తిన్నావా అమ్మా? తిన్నావా? ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్టార్ట్ అయింది కదా, ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పథకాలన్నీ అందుతున్నాయమ్మా? గ్యాసు అని 500 అన్నాడు. ఆ గ్యాసు సుత ఏమాత్రం ఇది చేయలేదు. ఆ గ్యాస్ ఎప్పుడు ప్రకటించిండో అంతటే ఉన్నాయి. ఇంకోటి 4000 పింఛని అన్నాడు, అదే 2000 పింఛను సుత మాకు పెంచలేదు. పింఛను పెంచుతా కరెంటుకు, ఇక గ్యాస్కు, ఇవన్నిటికీ ఏ ప్రాబ్లం లేకుండా మాకు చేస్తాను హామీ ఇచ్చి ప్రకటించి ఈ రోజుకు ఆయన సపరేక ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాడు. ఆయన గద్దె ఎక్కే వరకు ఎన్ని ప్రకటించుండో అన్నిటిని మాత్రం రద్దుపరిచి గద్దె మీదనే ఉన్నాడు. గరీబులకు, ఉన్నోనికి, లేనివానికి, జాగలని, అవి అని, ఇవి అని, ఇంద్రమ్మ పథకం, ఇండ్లు వస్తాని, అవి వస్తాని, ఎన్నిటియో ఆశలు పెట్టి గద్దె ఎక్కినాక గరీబులను ఆటాడిస్తాను కాబట్టి అంతే. కోరుకునేది ఏంటిదమ్మా? ఇప్పుడు మాకు 4000 పింఛని తప్పకుండా ఇవ్వాలి. గ్యాసు తగ్గించాలి, గ్యాస్ రేటు తగ్గించాలి. రెండోటి పోతే బస్సులో పెట్టిండు, ఆ బస్సులో పెట్టేందుకు పెట్టేందుకు కొట్టుకొని సత్తాండు.
ఒకదాని ఎంటికలు ఓది పట్టుకొని చెప్తాను. సరే అవి ఆయన ప్రకటించిన ఆయన ఉంచుకొని కానీ గ్యాసు మాకు పింఛని కేసారి మాకు బట్టల కాంచి ఇచ్చిండు. బట్టలు సుధా విలుసా మాకు లేవు. ఇండ్లు ఇస్తా అన్నాడు. మా రఘునాథ్ కాలనీకి ఇంతవరకు మాకు పట్టాలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. గద్దెక్కిండు. మాకు పట్టాలు సుధా ఇంతవరకు ఇయ్యలేదు. ఏం పేరమ్మా? అరుణ పింఛన్ వస్తుందమ్మా? అవే 2000 పింఛన్ వస్తుంది. కిరాయి ఇల్లు, కొడుకు 4 పిల్లలు, వాడు కూడా పెట్టేటట్లేడు. భర్త చనిపోయిండు, కొడుకు చచ్చిపోయిండు. 2 కొడుకుల కొడుకు చనిపోయిండు. ఉన్నోడు బువ్వ పెడతలేడు. ఇక ఇది పరిస్థితి. ఇల్లు కిరాయి 1500 2000 కట్టుకుంటే ఇల్లు కిరాయి ఉంటాను. అవతల ఆదాయం ఏం లేదు. ఆశలు లేని బతుకు. కాళ్ళ నొప్పులతో పని చేసుకోలేను. ఆయన పింఛను పెంచుతానని ఇంతవరకు పింఛను పెంచలే. అదే ఇంతవరకు ఆ కేసీఆర్ ఉండేది ఉంటే పెంచు. ఇది లేదు. అదే పింఛన్ తోటి ఇట్లా బతుకుతాను. 500లకు వస్తాను. అందులో పైసలు పడతలేవు. అందులో పైసలు పడతలేవు. అవే పింఛని. ఇక ఇదే బతుకుతాను. ఏం సాయం చేసినా లోకంతో నాకు ఇప్పుడు ఏందో ఇండ్లు అంటాను. ఇండ్లు ఇస్తానన్నారు. ఆ ఇండ్లు ఇచ్చేది ఏది నమ్మకం లేదు. ఇక పింఛని పెంచలేదు. ఉన్న కొడుకు వాళ్ళ బతుకుడే వాళ్ళకి సరిపోతుంది. ఈ 2000 పింఛతోడే నేను బతకాలి. ఇంత అమ్మ ఒడికెలుగా అన్నం వస్తుంది. ఇది బతుకుతాను. పని చేసుకోవడానికి కాళ్ళ నొప్పులు. రూపాయి పని చేయలేను నేను. అది నా పేరు ఆరపల్లి బాబు. మరి ఇందిరమ్మ ఇండ్లు అయితే రాలేదు. నాకు పింఛన్ కూడా రాలేదు. నాకు పక్షపాతం వచ్చిందని కార్డు కూడా వచ్చింది, కానీ పింఛన్ అయితే రాలేదు. ఎప్పుడు మున్సిపాలిటీ ఆఫీస్కి పోతే ఇది అప్రూవల్ అయింది, కానీ ముఖ్యమంత్రి అయితేనే వస్తాయి, ముఖ్యమంత్రి అయితేనే వస్తా అంటారు. ఎప్పుడు అడిగినా అదే మాట అంటాను. ఇప్పుడు 2 సంవత్సరాలు ఆయన రాలేదు. మరి అందుకే మరి రావాలని కోరుకుంటున్నాను. అహల్య. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు అన్నీ ఇస్తానని చెప్పిండు. ఆయన ఏది ఇవ్వలేదు. ఒక బస్సే ఫ్రీ పెట్టిండు. గ్యాస్ కూడా 500కే అన్నాడు. గ్యాస్ కూడా వస్తలేదు. అది పైసలు కూడా డబ్బులు కూడా పడటం లేదు. అందులో మహాలక్ష్మి పథకం అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఏది వస్తలేదు. అది ఏది లేదు. ఇక అదే 2000 అదే ఏదో 2500 అది ఇస్తా అన్నారు. ఏది లేదు. కరెంట్ ఒకటి ఫ్రీ ఉన్న వాళ్ళకి ఉన్నది, లేని వాళ్ళకి లేదు. బస్సు ఒకటే ఫ్రీ ఉన్నది, ఏది లేదు. 6 గ్యారెంటీలు ఒప్పుకున్నాడు, కానీ ఏ గ్యారెంటీ లేదు. మహాలక్ష్మి పథకం అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, మరి ఏది లేదు. చేస్తలేడు కదా, చేయాలని కోరుకుంటాను అంతే. ఇక